ఒకసారి వాయిస్ వినండి. రైతుతో మాట్లాడుతున్నా నేనైతే. రైతుదైతే వినండి ఒకసారి. ఏంటనేది మీకు అర్థమైతది. అన్న రామకృష్ణ అన్న, అన్న అన్న ఇప్పుడు మీరు ఎన్ని సార్లు స్ప్రే చేసినారది? అది 3 టైమ్స్ అవుతుంది అన్న. ఇప్పుడు ట్రై చేస్తే మళ్ళా 3 సార్లు అయితుందా? ఇప్పుడు మళ్ళా బుక్ చేసుకున్నావా? బుక్ చేసుకున్నా. అది దాని పేరు ఏం పేరు? త్రిగుణాస్త్ర. త్రిగుణాస్త్ర. ఎట్లా ఉంది రిజల్ట్? రిజల్ట్ బాగుందన్న. రిజల్ట్ బాగుందా? బాగుంది బాగుంది బాగుంది. మన ఊరు ఏదన్నా? మనది గద్వాల పక్కలనా. ఏది ఊరి పేరు ఏం పేరు? ఊరి పేరు కొండపల్లి. కొండపల్లి. ఏమేం పని చేసింది అది? తామర పురుగులు పోయినాయి బాగా. ఆ, ట్రిప్స్, ఓకే. బ్లాక్ ట్రిప్స్, ఇంకా ఎర్రనల్లి, ఆ, ఇంకా గ్రోతింగ్ బాగా వచ్చింది, పూత బాగా వచ్చింది. అంటే నీవు ఇప్పుడు మూడవసారి కొట్టడానికి కారణం ఏమి ఇంతకి? అదే పూత బాగా వస్తుంది, ఇంకా గ్రోతింగ్ బాగుంది. మెయిన్ ఇంపార్టెంట్ మనకి బ్లాక్ ట్రిప్స్ కదా. మెయిన్ ఇంపార్టెంట్ బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అవుతుంది. ఎర్రనల్లి పోతుందా? ఎర్రనల్లి ఇంకా మొత్తం ఏ టు జెడ్ అన్న. ఈ పని చేస్తలేదని అనుకోకూడదు, బాగా పని చేస్తుంది. బాగా పనిచేస్తుంది. అంటే మీరు ఇప్పుడు వరుసగా కొడుతున్నారా, ఏమైనా మధ్యలో ఏమైనా కొడుతున్నారా? నేనైతే కంటిన్యూ కొట్టినాను, మధ్యలో ఏం కొట్టలే. ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు కంటిన్యూషన్ అయిపోయింది, మూడవసారి బుక్ చేసుకున్నావు. అది అది రైతులకి ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఖచ్చితంగా అంత రిజల్ట్ ఉందా మీరు వరుసగా కొట్టడానికి కారణం? కంపల్సరీ ఉందన్న. కంపల్సరీ. అయితేనే కదా నేను ఎందుకు యూజ్ చేస్తా చెప్పట్లా. నేను కూడా ఎందుకు అంటావా? ఆ, ఎందుకంటే నేను అడిగేది మామూలుగా ఉన్న ఎట్లా ఉంది దాని రిజల్ట్ ఏంటి, నా మూడవసారి కొడుతున్నా అని కాల్ చేశారు నాకు. అవ్వనా ఒకటి ఏముందంటే నేను ఎక్స్పోనర్స్ కొట్టినా అన్ని ఇన్ని చూసినా నేను మంచి మంచి కాంబినేషన్లు కొట్టి చూస్తా కానీ ఆ, అంత సినిమా లేదు. ఎంత పెద్ద కంపెనీలు అయినా అంత సినిమా లేదు. దీని ముందర అయితే జీరోనేనా ఈ విషయంలో అయితే, ఫిఫ్త్ విషయంలో అయితే. ఓకే. అన్ని రకాల మందులు ట్రై చేసినారు మీరు? అన్ని కంపెనీలు ఎన్ని పేరు అయిపోయింది, బిఎస్ఎఫ్ అయిపోయింది, అన్ని రకరకాల కంపెనీలు. కంపెనీలు ఓకే, అయినా కంపెనీ పేర్లేమొద్దు కానీ అన్ని రకాల కంపెనీలు కొట్టినా మాట వినంది, దీనికి మాటినింది అంటావు. దీనికి కంట్రోల్ అయింది. దీనికి వాళ్ళకి బ్లాక్ ట్రిప్స్ కి మందు వచ్చిందని ఇప్పుడు ప్రూవ్ అయింది. నీకు నీకు మొత్తానికి ఆనందం అనిపించింది అయితే. బాగుంది ఇప్పుడు నుంచి రైతులు కొట్టుకోవచ్చు. అంటే దీనికి ఇప్పుడు మామూలుగా ఫస్ట్ కొట్టినప్పుడు నీ తోటలో పరిస్థితి ఏమేమి ఉండేది బాగా ఎక్కువగా? ఎక్కువ బ్లాక్ ట్రిప్స్ అన్న. ఎక్కువ బ్లాక్ ట్రిప్స్ ఉండేది. ఫస్ట్ డోస్లో ఏం కలుపుకున్నావు? ఫస్ట్ రోజుల త్రిగుణాస్త్ర పోలీస్ కలిపినా, ఇంకా తర్వాత ఏం కలపలే. త్రిగుణాస్త్ర పోలీస్ కొట్టావు ఒకసారి, రెండవసారి ఇంకా రెండోసారి ఉత్త త్రిగుణాస్త్రనే కొట్టినా. ఖాళీ త్రిగుణాస్త్రనే కొట్టావు. మళ్ళీ ఇప్పుడు కానీ ఏమన్నా 13-0-45 ఏమో న్యూట్రిషన్ తెలుసుకొని కొట్టాలనుకుంటున్నాను. న్యూట్రిన్స్ వేసుకోవాలి కొట్టుకోవాలనుకుంటున్నావు. ఏమీ లేదా, అంత నీట్గా ఉందా ఇప్పుడు? నీట్గా ఉందన్న. ఇంకా కొన్ని టన్నులు అవుతుంది నీట్గా. ఆ, ఒక సైడ్ 2 ట్యాంకులు ఏమి దాలాకొచ్చితే కొట్టలేను. ఆ సైడ్ వేరే ఉంది, ఈ సైడ్ వేరే ఉంది. అప్పుడే మొత్తానికి చేంజ్ చేసేయిందని మొత్తానికి. అంటే 2 ట్యాంకులు తక్కువ వచ్చిందంటే రెండోసారికా? అంటే మా మేజర్ గా అయితే అది 2.5 ఉంది అనమాట. మనకి 1 ఎకర్కి ఒకటే వస్తుంది కదా. అవునవును. 2 ఎకరాలకి యూజ్ చేయాలి కదా. అది మిగతా సైడ్ సాలకు వస్తుంది కదా, 3 ట్యాంకులు అట్లా సాలకు. మళ్ళీ ఏం చేస్తున్నావు దాన్ని? అట్లకెళ్ళి నాకు కొడతలే, నాకు ఆ సైడ్ ఎస్ఎల్ఆర్ గది ఉండే కొడుతుంది అనమాట. నీ దగ్గర ఉన్నట్టు కొడుతున్నావు. మిగిలింటాయి కదా అప్పుడప్పుడు, అవి యూజ్ చేస్తున్నా. అది వేరు ఉంది, ఇది వేరు. ఓకే, త్రిగుణాస్త్ర వరకు ఏర్పడింది అన్నావు. మళ్ళీ ఎందుకు ఒకటేసారి మొత్తం బుక్ చేసుకోవచ్చు కదా నువ్వు? బుక్ చేసుకున్నా అని ప్రతిసారి 9 ఎకరాలకే బుక్ చేసుకున్నా అని దాని కాడికి వస్తారు కదా, సాలకు వస్తుందని. అది నిండగా నిండగా ఉంది, నడపనికి రాక. ఓకే ఓకే, అక్కడికి వచ్చేసరికి తక్కువ పడుతుంది అంటావు. తక్కువ అవుతుంది. మొత్తం ఎన్ని ఎకరాలు? మొత్తం కూడా 10 ఎకర్స్ ఉంటుంది అన్న. 10 ఎకరాల్లో ఇప్పుడు ఎన్ని ఎకరాలకు కొడుతున్నావు? ఇప్పుడు 9కే కొడుతున్నాను. ఒక 1.5 ఉంది కానీ అది ఇంకా పెట్టాను. అంటే వదిలేస్తున్నావు, దానికి ఉన్న వారికి ఏదో తక్కువ రేటు కొట్టేస్తున్నావు అయితే. కొడతలేదు, మొత్తానికి డ్రాప్ చేసేస్తాను. ఓకే ఓకే, వస్తాలే. నేను ఈ 2-3 రోజుల్లో వస్తా, వీడియో తీసుకుందాం. వస్తా, నీ దగ్గరకు వస్తా, ఖచ్చితంగా వస్తా. 100% వద్దామన్నా, ఏముంది. వస్తా వస్తా, కలుద్దాం. ఏం రకం వేసుకున్నారు మీరు? మొత్తానికి హ్యాపీనే కదా మన ప్రోడక్ట్ కొట్టడం వల్ల అయితే, మనం చెప్పిన ప్రోడక్ట్. ఎందుకంటే మేము ఓన్లీ వీడియోలు చేస్తాం, వీడియోల ద్వారానే మీరు తెలుసుకొని కొడతారు. అది మెయిన్, ఖచ్చితంగా రిజల్ట్ ఉండాలా.